దేవతలందరూ కలిసి హనుమంతుడికి బాల్యంలో ఉన్నప్పుడే ఎందుకు అన్ని వరాలు ఇచ్చారు, ఎవరెవరు ఏ ఏ వరం ఇచ్చారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగం ఆరంభంలో అడవులతో నిండినటువంటి కిష్కింద ప్రాంతంలో అంజనాదేవి అనే ఒక సాధ్వి నివసించేది. ఆమె గొప్ప శివభక్తురాలు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివుణ్ణి ప్రార్థించి ధర్మాన్ని కాపాడేందుకు నాకు ఒక గొప్ప మహావీరుడైనటువంటి పుత్రుణ్ణి వరంగా ప్రసాదించండి అని శివుని కొరకైతే తపస్సు చేస్తుంది. ఆమె యొక్క తపస్సుకు మెచ్చినటువంటి శివుడు వాయుదేవుని ద్వారా తన శక్తిలోని ఒక భాగాన్ని ఆమెకు ప్రసాదించాడు. అలా వాయుదేవుడి యొక్క ఆశీర్వాదంతో జన్మించినటువంటి బాలుడే హనుమంతుడు. ఆయన జన్మ ఒక సాధారణమైన జన్మ కాదు. భవిష్యత్తులో రామావతారానికి తోడ్పడేందుకు వచ్చినటువంటి జన్మ. బాల హనుమంతుడు ఒకరోజు ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఎర్రగా గుండ్రంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తాడు. అయితే హనుమంతుడికి ఆ సమయంలో బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. సూర్యుడిని చూస్తే ఎర్రగా గుండ్రంగా ఒక పండు వలె కనిపిస్తూ ఉంటాడు. ఎలాగైనా దాన్ని తిని తన ఆకలిని తీర్చుకోవాలనుకుంటాడు. తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఇచ్చినటువంటి శక్తితో వేగంగా ఆకాశం వైపుకి దూసుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని దేవతలైతే చూస్తూ ఉంటారు. హనుమంతుడు వెళ్ళే వేగానికి సూర్యుడిని ఎక్కడ మింగేస్తాడో అని భయభ్రాంతులకు గురవుతుంటారు దేవతలు. అప్పుడు వెంటనే దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడి పైకైతే విసురుతాడు. ఎందుకంటే హనుమంతుడు సూర్యుడిని మింగేస్తే పగలు రేయి అనేది ఉండదు, జీవన చక్రం అనేది ఆగిపోతుంది అని అర్థం చేసుకున్నటువంటి ఇంద్రుడు లోక సమతుల్యతను కాపాడాలనే ఉద్దేశంతో వజ్రాయుధాన్ని అయితే ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధం నేరుగా వెళ్ళి హనుమంతుడి ముఖానికి అయితే తగులుతుంది. అది తగిలిన వెంటనే హనుమంతుడు మూర్చపోయి భూమి మీద అయితే పడిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాయుదేవుడు ఒక తండ్రిగా తట్టుకోలేకపోయాడు. తన కుమారుడికి జరిగినటువంటి అన్యాయానికి తీవ్రంగా బాధపడ్డాడు. ఆ యొక్క బాధ కోపంగా మారి వాయుదేవుడు గాలిని ఆపేస్తాడు. గాలి ఆగిపోతే ప్రాణవాయువు ఆగిపోతుంది. భూమి మీద మనుషులు, జంతువులు, అనేక పక్షులు అన్నీ కూడా బ్రతకడం కష్టమయ్యే సమయానికి దేవతలందరూ భయంతో ఈ యొక్క సమస్యను పరిష్కరించగల శక్తి ఒక్క శివుడికి మాత్రమే ఉందని అందరూ శివుడి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి జరిగిందంతా వివరిస్తారు. అలాగే శివుడు వాయుదేవుడి యొక్క బాధను కూడా అర్థం చేసుకుంటాడు. వాయుదేవుడిని పిలిచి, వాయుదేవా, నీ కుమారుడు సాధారణమైన బాలుడు కాదు. అతడు భవిష్యత్తులో ధర్మాన్ని కాపాడటానికి పుట్టినవాడు. లోకానికి హాని కలగకుండా నీ బిడ్డను కూడా కాపాడాలి. ఆ మాటలు విన్నటువంటి వాయుదేవుడు కొంచెం శాంతించి యథావిధిగా గాలినైతే ప్రవహింపజేశాడు. అదే సమయంలో బాల హనుమంతుడు కూడా తిరిగి లేస్తాడు. ఆయన చుట్టూ దేవతలందరూ కూడా చేరి ఆయనకి ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్ని అయితే ప్రసాదిస్తారు. అది ఏంటంటే, మొదటగా బ్రహ్మదేవుడు మాట్లాడుతూ, హనుమాన్, నిన్ను ఏ అస్త్రం కూడా ఏమీ చేయదు అనే వరం అయితే బ్రహ్మదేవుడు ఇస్తాడు. అదేవిధంగా ఇంద్రుడు మాట్లాడుతూ, నీ శరీరం ఒక వజ్రాయుధంలాగా గట్టిగా ఉంటుంది అనే వరాన్ని అయితే ఇంద్రుడు ఇస్తాడు. తర్వాత అగ్నిదేవుడు మాట్లాడుతూ, హనుమాన్, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అగ్ని నుంచి నీ శరీరానికి ఏమీ కాకుండా ఉంటుందనే వరాన్ని అయితే అగ్నిదేవుడు ఇస్తాడు. అదేవిధంగా వరుణదేవుడు మాట్లాడుతూ, హనుమాన్, నీవు ఎంత నీరున్నా సరే ఆ నీటిలో కానీ మునగవు, అలాగే ఆ నీటి వలన నీకు ఏ ఇబ్బంది రాదు అనే వరాన్ని అయితే వరుణదేవుడు ఇస్తాడు. ఈ వరాలన్నీ ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడైతే ఒక నియమం అయితే పెడతాడు. అదేంటంటే, నీ శక్తి అనేది ఇప్పుడే నీకు పూర్తిగా తెలియరాకూడదు. సరైన సమయంలో
సరైన వ్యక్తి గుర్తు చేస్తేనే ఆ శక్తి నీకు వస్తుందని బ్రహ్మదేవుడు నియమం అయితే పెడతాడు. ఎందుకు ఆ నియమం పెడతాడంటే బాల్యంలోనే హనుమంతుడికి అన్ని శక్తులు ఉందని గ్రహిస్తే అతడికి అహంకారం అనేది పెరగచ్చు. అలాగే లోక వినాశనానికి దారి తీయచ్చు అనే నెపంతో ఆ నియమం అయితే పెడతాడు. ఇలా కొంతకాలం గడిచింది. హనుమంతుడు మాత్రం సాధారణమైనటువంటి వానరుడిలాగానే జీవించాడు. కానీ శ్రీరాముడు తన జీవితంలోకి వచ్చిన తర్వాత జాంబవంతుడు తనలో దాగి ఉన్నటువంటి శక్తిని అయితే గుర్తు చేస్తాడు. ఈ శక్తులన్నీ దేవతలు హనుమంతుడు బాల్యంగా ఉన్నప్పుడు ఇచ్చినవే. ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క శక్తిని హనుమంతుడికైతే ఇస్తారు. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి.